హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము టీఆర్ఎక్స్ మైనింగ్ సైట్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను 2 months నుండి చేస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. దీని పేరు టీఆర్ఎక్స్ బ్లూ. దీనికన్నా కూడా మనం డిస్కస్ చేయడానికి ముందు మనం ఈరోజు క్రిప్టో న్యూస్ ఏంటన్నది ఒకసారి చెక్ చేద్దాం. భారీగా నష్టపోయిన క్రిప్టో కరెన్సీ ఈ కాయిన్ 24 గంటల్లో 10,000 రెట్లు జంప్ అయింది. క్రిప్టో కరెన్సీ క్షీణిస్తుంది. గ్లోబల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం $1 ట్రిలియన్ ట్రిలియన్ దిగింది. బిట్కాయిన్ వాల్యూ అయితే $46,000 $607 వద్ద కనిపించింది. అయితే తర్వాత సెషన్లో మరింత పడిపోయి $45,000 స్థాయికి వచ్చింది. మళ్ళీ ఈ మూమెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఈరోజు చూసుకుంటే ఇథీరియం కూడా $3,900 అంటే రెండో స్థానంలో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ ఇథీరియం కాయిన్ కూడా $3,900 వచ్చింది. ఇథీరియం $3,805 వద్ద కదిలాడింది. తర్వాత 24 గంటల బిట్కాయిన్ 2.1%, ఇథీరియం 2.6% పతనమైన తర్వాత మళ్ళీ ఈరోజు మనకి మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఆండ్రోమెడా అనే కాయిన్ అయితే 10,889 రెట్లు ఎగిసి $0.14కి రీచ్ అయింది. ప్లస్ పాడ్ 681 రెట్లు పెరిగి $0.003513 వద్ద ఉంది. షిబాయిను ఎంపైర్ 1922 రేట్స్, మైస్ 172 టైమ్స్ 178 టైమ్స్, మెటాఫాలిక్ క్రాస్ సైన్ క్యాపిటల్ 140 టైమ్స్ లాభపడ్డాయి. భారీగా నష్టపోయిన క్రిప్టో కరెన్సీ కాయిన్ 24 గంటల్లో 10,000 రెట్లు జంప్ అయింది. మనకి ఈ 1 వీక్లో చూసుకుంటే మనకి మార్కెట్ బాగా డౌన్ వెళ్ళింది. అలాగే ఇథీరియం కాయిన్ కూడా $3,900 వద్ద ముగిసింది. బిట్ కాయిన్ $46,000 వద్ద ముగిసింది. సో మనం చూసుకున్నట్లయితే ఆండ్రోమెడా అనే కాయిన్ 10,889 రెట్లు రీచ్ అయ్యి $0.14 వద్ద రీచ్ అయింది. అంటే అది ఎంత తక్కువలో స్టార్ట్ అయిందో మనకు కనిపిస్తూ ఉంది. $0.14లో ఇప్పుడు 10,089 టైమ్స్ అనే రెట్లు పెరిగింది. ప్లస్ పాడ్ 681 టైమ్స్ పెరిగి $0.003513 వద్ద ముగిసింది. షిబాయిను ఎంపైర్ 192 టైమ్స్, మైస్ 178 టైమ్స్, మెటాఫాలిప్ 177 టైమ్స్, క్రాస్ సైన్ క్యాపిటల్ 140 టైమ్స్ పెరిగి లాభపడ్డాయి. మనం చూసుకున్నట్లయితే బిట్ కాయిన్ 37,46,900 ఇండియన్ కరెన్సీలో చూపిస్తుంది ప్రజెంట్ వాల్యూ. చూస్తున్నాం మన శాండ్ బాక్స్ $399 అలా ఇంక్రీజ్ అయినాయి. షిబాయిను 1.78% పెరిగి చూపిస్తుంది. మనకు ఎవ్రీ టైం ఇది ఫ్లక్చువేషన్లో ఉంటుంది కదా, మనం ముందు చెప్పిన దానికి ఇక్కడ చిన్న వేరియేషన్ వస్తుంది చూసారా. మళ్ళీ 1.78 నుంచి 1.66 వచ్చింది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అలాగే మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఎర్న్ ఫైనాన్స్ అనేది 14% పెరిగింది. 28 లక్షలు, ఆల్మోస్ట్ 29 లక్షల దగ్గరలో ఉంది. సోలానా అనే కొత్త కాయిన్ కూడా మనకి జప్పెల్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనకి వీటన్నింటికన్నా ఉన్న ముందు మనకి మంచి ఎక్స్చేంజ్లు వెజరెక్స్, ఇండియన్ ఎక్స్చేంజ్, అలాగే బిట్బిఎన్ఎస్, బిట్మార్ట్, బైనాన్స్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా మీ దగ్గర లేకపోయినట్లయితే మన ఛానల్ డిస్క్రిప్షన్లో మన ఛానల్ పేరు క్రిప్టో ఎక్స్పో, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింకులు అన్నీ కూడా ఉంటాయి. కొన్ని ఫ్రీ కాయిన్లు కూడా పెట్టాను. అంటే ఈ డిస్క్రిప్షన్లోని ఈ ఎక్స్చేంజ్లతో పాటు ఈ ఎక్స్చేంజ్లు ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని కేవైసీ సబ్స్క్రైబ్ చేసుకుని యాప్లు డౌన్లోడ్ చేసి కేవైసీ వెరిఫై చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటున్నారు, కేవైసీ వెరిఫై చేసుకోవట్లేదు. కేవైసీ వెరిఫై చేసుకోకపోతే మీరు అందులో డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా చేయడం కానీ అవ్వదు. అమౌంట్ మీకు ఎక్స్చేంజ్ చేసినప్పుడు బిట్బిఎన్ఎస్ కానీ బైనాన్స్లు కానీ ఎక్స్చేంజ్లు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అవి సతాయిస్తాయి. అయితే రిపీటెడ్గా చేసి అదే ప్రాబ్లం వచ్చినప్పుడు మార్చి కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ బైనాన్స్ అయితే ఆధార్ కార్డు తీసుకోకున్నట్లయితే ఏదైనా పాన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకోకపోతే ఆధార్ కార్డు బదులు డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే వేరే ఇంకా మీకు వేరే గవర్నమెంట్ ఐడీలు ఏముంటే అవి పాస్పోర్ట్ కానీ ఆ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాటితోటి, అప్పుడు అవుతుంది.
మొబైల్ నంబరు కేవైసీకి ఏది ఉంటే అదే మీరు చేసుకోవాలి. అదే మొబైల్ నంబరు మనకి లాంగ్ టర్మ్‌లో ఉండే మొబైల్ నంబరే యూజ్ చేసుకోవాలి. అదే బిట్ బైనాన్స్ కూడా అలాగే సతాయిస్తది. బిట్ బైనాన్స్ కూడా ఫెయిల్ అని వస్తూ ఉంటది ప్రతిసారి కేవైసీ చేసుకున్నప్పుడు. మాక్సిమం బిట్ బైనాన్స్‌లంతా కూడా బిట్ బైనాన్స్ మంచి ఎక్స్‌చేంజ్, రూపాయి కూడా ఛార్జ్ ఉండదు అందులో డిపాజిట్ చేయడానికి. కాకపోతే దాని నుంచి ఎందులోనైనా పంపించుకోవాలన్నా అది ముందే కేవైసీ ఆల్రెడీ మన వీడియోలో పెట్టాను ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది. వైట్ లిస్ట్ అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదే వేరే ఎక్స్చేంజ్ కానీ మీకు బిట్ బైనాన్స్‌లో పంపించేటప్పటికి రూపాయి కూడా ఛార్జ్ తీసుకోదు వేరే ఎక్స్చేంజ్ లాగా. అందులో మనం టీఆర్ఎక్స్‌లు కొని టీఆర్ఎక్స్‌లు మనం వేరే ఎక్స్చేంజ్‌లో పంపించాలంటే ముందే 24 అవర్స్ ముందు ఫర్ ఎగ్జాంపుల్ బైనాన్స్ కానీ, వెజిరెక్స్ కానీ, బిట్‌మార్ట్ కానీ పంపించుకోవాలంటే వాటి టీఆర్ఎక్స్‌ల అడ్రస్ ఇందులో ముందే ఆప్షన్‌లోకి వెళ్ళి వాలెట్ అడ్రస్ మేనేజ్మెంట్‌లోకి వెళ్ళి యాడ్ చేసి పెట్టుకోవాలి. 24 అవర్స్ తర్వాత యాక్టివేషన్ అవుతుంది. అది పర్ అవరు. అలా మీరు ఏ ఎక్స్చేంజ్‌లకు మనం ఫార్వర్డ్ చేసుకోవాలనుకున్నా, వేరే దానికి పంపించాలనుకున్నా కానీ దానికి ముందే యాడ్ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఉంది న్యూసు. మనం ఈరోజు అయితే దేని గురించి డిస్కస్ చేయాలనుకున్నాం, టీఆర్ఎక్స్ బ్లూ అనే దాని గురించి. డ్రోన్లు మనకి డిపాజిట్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఇందులో పెట్టుబడి పెట్టాలి. డైలీ ఇందులో 5% మనకి 5% మైనింగ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది టీఆర్ఎక్స్ బ్లూ అనే ఎక్స్చేంజ్. టీఆర్ఎక్స్ బ్లూ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. ఈ విధంగా వెజిరిక్స్తోని, CoinDeskతోని, OKXతోని, బిట్మాన్తో, బైనాన్స్తో, హుబీ గ్లోబల్తో, ఇవన్నీ పెద్ద ఎక్స్చేంజ్లు గ్లోబల్ పార్ట్నర్స్తో. ఈ గ్లోబల్ పార్ట్నర్ ఎక్స్చేంజ్లతో మనకి టైఅప్ అయింది ఈ టీఆర్ఎక్స్ బ్లూ అనేది. నాకు చూసారా, నేను ఎప్పుడు ఓపెన్ చేశానంటే ఇది నవంబర్ 1కి ఎప్పుడో, ఆల్మోస్ట్ అక్టోబర్ 30కి ఎప్పుడో కనుక నేను ఇది చేసి పెట్టాను. ఇది అప్పటి నుంచి కూడా నాకు డైలీ 3% విత్డ్రాల్ అవుతున్నాయి. అంటే నేను ఇలా ఎక్స్చేంజ్లో మనం ఇది రిజిస్టర్ చేసుకుంటే ఇమీడియట్గా 800 టీఆర్ఎక్స్లు వస్తాయి. ఆ 800 టీఆర్ఎక్స్లకి మన దగ్గర నేనైతే 2000 టీఆర్ఎక్స్లు డిపాజిట్ చేశాను. తర్వాత డైలీ 54 ఫస్ట్ ఒక 500 టీఆర్ఎక్స్లు డిపాజిట్ చేసి తర్వాత మళ్ళీ ఒక 1300 టీఆర్ఎక్స్లు అలాగే యాడ్ చేసుకుంటూ వెళ్ళాను 2000 దాకా. ఇప్పుడు డైలీ 3% విత్డ్రాల్ అవుతుంది. చూసారా, నాకు 19,389 టీఆర్ఎక్స్లు ఉన్నాయి ఇక్కడ. ఇది ఇలా డైలీ 5% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మైనింగ్ చేసుకుని ఉండాలి. కింద హోము, ట్రేడింగ్, షేరు, మైన్ ఉన్నాయి కదా. ట్రేడింగ్ మీద కొట్టండి. తర్వాత ప్రాఫిట్ చూడండి. ఇక్కడ డైలీ నాకు ఇక్కడ డైలీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాంపౌండింగ్ ఉన్న వాటి మీద. చూసారా, వ్యూ ఆలం కొడుతున్నాను చూడండి. ఎప్పటి నుంచి నేను మొత్తం చూపిస్తాను మీకు. ఓకే, అట్లీస్ట్ ఇంక ముందుకు చూపించలేదు అనుకుంటా. సరే, చూసారా 392 రిసీవ్డ్. ఇప్పుడు 12/2 తారీఖు, తర్వాత 3వ తారీఖు రిసీవ్డ్ 412 పెరుగుతున్నాయి. అలాగే 4వ తారీఖు 432. ఇవి ముందు నెల అంతా చూపించలేదు. ఇక్కడ పేజ్ అంతా ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటా. సరే, మనము ఈ నెల నుంచి సెకండ్ నుంచి మనం చూస్తున్నాం. అలా డైలీ చూసారా, ఎవ్రీడే మనకి ఉన్న వాటికి అలా కాంపౌండింగ్ అవుతే వెళ్తూ ఉంటుంది అనమాట. రిసీవ్డ్ లేదు, చూడవచ్చు మనం ఇక్కడ డేట్ ఇచ్చాడు కదా. చూడండి, నేను చూస్తున్నాను. సరే, ఇదంతా మనకి టైం వేస్ట్ ప్రాసెస్. ఈ విధంగా మనకి చూశారు కదా, ఆ విధంగా రావటము. నెక్స్ట్ ట్రేడింగ్లోకి వెళ్తే మనం అలాగా మనకి ఏమేమి వస్తున్నాయో అంతా తెలుస్తుంది. నెక్స్ట్ మైన్లోకి వెళ్తే ఇది డిపాజిట్ ఆప్షన్. ఈ ట్రాన్స్ఫర్ బేసిక్ అకౌంట్ అని ఇందులో క్లిక్ చేస్తే ఈ అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్ కాపీ చేసుకొని మీరు వన్స్ రిజిస్టర్ చేసిన తర్వాత 800 టీఆర్ఎక్స్లు వస్తాయి. 800 టీఆర్ఎక్స్కి మళ్ళీ ఈ అడ్రస్ డిపాజిట్ అడ్రస్ మనం డిపాజిట్ చేయాలి. మనం అకౌంట్కి డిపాజిట్ చేస్తేనే మనం డిపాజిట్ చేసిన దాని మీద 800 టీఆర్ఎక్స్ మీద డైలీ మైనింగ్ అవుతుంది 5%. మనకి డిపాజిట్ చేసిన దాని మీద డైలీ మనకి 3% వస్తూ ఉంటుంది డైలీ. అలాగే ఈ కంపెనీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ కాపీ అడ్రస్ చేసుకొని మనము ఏ ఎక్స్చేంజ్ నుంచి అయినా, ఇప్పుడు బిట్ బైనాన్స్ కానీ లేదంటే వెజిరెక్స్ కానీ, మీరు ఈ ఎక్స్చేంజ్ నుంచి మీరు దీంట్లో అందులో టీఆర్ఎక్స్లో కొని ఇందులో ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఈ అడ్రస్కి డిపాజిట్ చేసుకోవచ్చు. వన్స్ డిపాజిట్ చేసిన తర్వాత
ఇలా డిపాజిట్లో చేస్తాం. డిపాజిట్ అయిపోతాయి. టోటల్ బ్యాలెన్స్ మీ 800 టీఆర్ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 టీఆర్ఎక్స్‌లో పెట్టారు. లేదంటే ఒక 5000 టీఆర్ఎక్స్‌లో పెట్టారు. లేదా 10,000 పెట్టారు. మీ ఇష్టం. ఇది నేను చేస్తున్న ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. డిపాజిట్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అవుతే దాన్ని డైలీ మైనింగ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం విత్‌డ్రాల్ ఎలా చేయాలి? విత్‌డ్రాల్ చేస్తున్నాం చూడండి. విత్‌డ్రాల్ 54.09 డైలీ వస్తూ ఉంటాయి. బేసిక్‌గా ఎవరో నా ప్రిఫరెన్స్ ద్వారా పెట్టినోళ్ళు యాడ్ చేసుకున్నట్టున్నారు. అది ఇంకా 28 యాడ్ అయ్యాయి. డైలీ వన్ టైమ్ విత్‌డ్రా అవుతుంది. ఇది అడ్రస్ ఆల్రెడీ నేను వెజిరెక్స్ అడ్రస్ ఇక్కడ పెట్టుకున్నాను విత్‌డ్రాల్‌కి. ఇక్కడ చూసారా 54.9 ఇక్కడ డిపాజిట్గా నేను కొట్టేస్తాను విత్‌డ్రాల్‌కి. చూడండి కన్ఫర్మ్ కొట్టేస్తున్నాను. విత్‌డ్రాల్ సక్సెస్ఫుల్. ఇక్కడ 0 అయిపోయింది చూసారా డైలీ విత్‌డ్రాల్ లిమిట్. మైనింగ్లోకి వెళ్ళి విత్‌డ్రాల్ కొడతాం అనమాట. నెక్స్ట్ మనం వెజిరెక్స్ అకౌంట్లో చెక్ చేద్దాం వచ్చి డిపాజిట్ అయ్యే లేదని. నేను అందులో విత్‌డ్రాల్ మొత్తం చూపిస్తాను మీకు ఎలా ఏ విధంగా డిపాజిట్ అయ్యానని. ఫండ్స్లోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి వెళ్తాం. టీఆర్ఎస్లో చూసారా ఇప్పుడు ఈరోజు నేను పంపించింది ప్రాసెసింగ్ అవుతుంది. పైన చూపిస్తుంది కదా ప్రాసెసింగ్ డిపాజిట్ అని. వచ్చేప్పటికి ఒక సెకండ్లో మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ చూసారా డిపాజిట్ అని ఎవ్రీడే 18, 19, 20 దానికన్నా 17 ఎప్పటి నుంచి డిపాజిట్ అవుతున్నాయో నేను మొత్తం చూపిస్తాను మీకు. ఎప్పుడు October 30 అని చెప్పాను కదా, October 31 నేను స్టార్ట్ చేశాను అనమాట. చూసారా 15.28 యాడ్ అయ్యి తర్వాత ఎవరో యాడ్ చేసుకున్నట్టున్నారు నా ద్వారా. నాకు దాని ద్వారా బోనస్ వచ్చింది 51 టీఆర్ఎక్స్లో. తర్వాత డిపాజిట్ ఎవ్రీడే 15.3 నవంబర్. చూడండి October 31 నుంచి నేను స్టార్ట్ చేసింది. డైలీ 15.3, 15.28 అట్లా డిపాజిట్ అవుతున్నాయి. మధ్యలో 50.7 అంటే ఎవరో యాడ్ చేసినా నేను రిసీవ్ చేస్తున్నాను. చూడండి నవంబర్, అక్టోబర్ అయింది నవంబర్. నెక్స్ట్ చూడండి డిపాజిట్ ఇది ఇంకా 50.9 ప్రాసెసింగ్ అవుతుంది. చూడండి డ్రాగ్ చేస్తే యాడ్ అయిపోయింది చూసారా 50.9 ఇక్కడ యాడ్ అయిపోయింది. మెయిన్ బ్యాలెన్స్ 7.51. ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది యూజ్ చేసుకునే అవకాశం మీకు. నేను పెట్టిన డబ్బులు అయితే నాకు నెల రోజులు మనం ఎంత పెట్టినా నెల రోజుల్లో వచ్చేస్తాయి. తర్వాత వచ్చే అంత బోనస్ కదా మనకి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. క్రిప్టో ఎక్స్పో మన ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మన ఛానల్ ప్రమోట్ చేసే పక్కన ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ప్రమోట్ చేస్తే లేటెస్ట్ ఇన్ఫర్మేషను, పక్కాగా ఉండే ఇన్ఫర్మేషన్ మీకు అంతా అప్డేట్ చేస్తాను. న్యూస్ ఏంటి అనేది, కాయిన్స్ ఏ విధంగా పెర్ఫామ్ అవుతున్నాయి, అలా నేను డైలీ మీరు నన్ను సపోర్ట్ చేసినట్లయితే నేను ఆ విధంగా మంచి వీడియోలన్నీ మీకు అప్డేషన్ ఇవ్వడానికి అవుతుంది. మన ఛానల్ పేరు క్రిప్టో ఎక్స్పో పెట్టడం కూడా కారణం అదే. కొత్త వాళ్ళందరూ కూడా ఇందులో ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణం. పాత వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోండి, నాలెడ్జ్ షేర్ చేసుకోండి. సో దానివల్ల మనం చాలా బెనిఫిట్స్ పొందుతాం. నేనేమి ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. నేను చేస్తున్నదే మీకు షేర్ చేస్తున్నాను. నేనేమి రిజల్ట్ వస్తుందనేది నేను అదే రిజల్ట్ మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఎటువంటి లాభాలు నష్టాలు కూడా నాకు ఎటువంటి ఈ ఛానల్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఉపయోగించుకోండి. మీరు కూడా అవగాహన పెంచుకోండి ఛానల్ మీద. మనకు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటనేది బేసిక్స్ అన్నీ కూడా నేను అప్డేట్ చేస్తున్నాను కదా మన వీడియోలో. సో ఫ్రెండ్స్, క్రిప్టో ఎక్స్పో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.